తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సెషన్స్ మొదలైంది. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకులు కోపాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒకసారి అసెంబ్లీ సెక్షన్స్ లో మైక్ ఇవ్వకుండా మైకులు ఆఫ్ చేస్తా ఉన్నారు. అక్రమంగా డిఎస్సి పేపర్ లీకేజీకి సంబంధించి, డిఎస్సి నోటిఫికేషన్లకు సంబంధించి ఇవన్నీ కూడా అక్కడ అన్యాయం జరిగింది. దాని పట్ల వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడతామంటే ఎందుకు భయపడతా ఉన్నారంటూ కూడా బొత్స సత్యనారాయణ క్లియర్ గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అక్కడ టీడీపీ నాయకులు కూడా ఫైర్ అవ్వడం జరిగింది. ఒకసారి ఆ వీడియో మనకి సోషల్ మీడియాలో వచ్చింది. ఒకసారి ఆ వీడియోని మనం చూద్దాం, ఏం మాట్లాడారు అనేది మాత్రం. ప్రభుత్వం అంటే అందరికీ న్యాయం జరగాలి, కానీ మనం జరిగిన డిఎస్సీ ఎక్కడ భారతదేశంలో లేని విధంగా, రాష్ట్రంలో లేని విధంగా. చూసారు కదా, భారతదేశంలో ఎక్కడా జరగని అన్యాయం ఏపీ ప్రభుత్వంలో జరుగుతా ఉంది. డిఎస్సి పైన విచారణ వ్యక్తం చేస్తా ఉన్నా కూడా ఎవరు స్పందించలేని పరిస్థితి. అంటే గతంలో మనం చూసాం, డిఎస్సి నోటిఫికేషన్లపై అంటే ఉద్యోగాలు ఎలా ఇస్తారు అనేది కూడా ఒక పెద్ద చర్చకు దారితీసింది. వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా రోడ్డెక్కి ధర్నా చేసిన పరిస్థితి మనం చూసాం గతంలో. సో అసెంబ్లీలో మాట్లాడుతాం అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నారు. కొంతమంది నాయకులు ఎవరైతే 11 మంది ఉన్నారో ఆ 11 మంది కూడా ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాము, మాట్లాడతాము, ప్రజల పక్షాన సమస్య లేదున్నా పరిష్కరిస్తామని చెప్పి క్లియర్ గా మాట్లాడడం జరిగింది వైఎస్ఆర్సీపీ. బట్ దీనికి సంబంధించి స్పీకర్ కావని టీడీపీ నాయకులు, కూటమి సభ్యులు కానీ వీళ్ళంతా కూడా ఒకటే క్లియర్ కట్ ఆన్సర్ ఇస్తున్నారు. ప్రతిపక్ష హోదా మీకు ఇవ్వడం అసంభవం, అంటే మీకు రాదు, క్లియర్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకుండా మేము అసెంబ్లీకి వచ్చి యూస్ లేదు కదా, అందుకే మేము వెళ్ళిపోతున్నాం. ప్రతి సెక్షన్స్ లో కూడా ఇదే జరుగుతూ ఉంది. ఈ సెషన్స్ లో మాత్రం బొత్స సత్యనారాయణ డిఎస్సి పైన గట్టిగా గలం విప్పడం జరిగింది. నారా లోకేష్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రభుత్వంలో ఇలాంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. సో ప్రభుత్వంలో గట్టి చర్యలు తీసుకోవాలంటే నారా లోకేష్ సూట్ గాడు రాజీనామా చేయాలి. నారా లోకేష్ అనే వ్యక్తి అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా అన్ఫిట్ నారా లోకేష్ అనే వ్యక్తి అనేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో. ఒకసారి మనం చూసుకోవచ్చు, వీడియో కూడా ఇక్కడ ప్లే అవుతా ఉంది. సో డిఎస్సికి సంబంధించి ఎక్కడ అక్రమాలు జరిగాయి, ఒకరేమో చర్చకు రమ్మంటారు, చర్చకేమో ఇక్కడి నుంచి వెళ్తే ఇక్కడ పలకరు, సో వీళ్ళు పిలిస్తేమో వాళ్ళు పలకరు. ఇదే జరుగుతూ ఉంది డైలీ, రొటీన్. ఎన్ని డేస్ రొటీన్. ఇంకా అభివృద్ధి పనులు ఇంకా చాలా ఉన్నాయి గతంలో ఇంకా చేయాల్సినవి. ఇవేనా డిఎస్సి పైన? ఓకే, గలం విప్పారు, అన్యాయం జరిగితే ఖచ్చితంగా మాట్లాడాలి డిఎస్సి పైన అంటే బొత్స సత్యనారాయణ ఒకరే ఉన్నారా? ఇంకా కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడ అసెంబ్లీలో రావాలి, వాళ్ళ మద్దతు తెలపాలి. అసెంబ్లీ సెషన్స్ ప్రజలందరూ చూస్తూ ఉంటారు, జనాలు టీవీల్లో చూస్తూ ఉంటారు. వాళ్ళందరికీ సమాధానం ఎట్లా? మీకు ఓటు 40% ఓటేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఓకే. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకపోయినా కనీసం నాయకులు రావాలి కదా. నాయకులు ఎక్కడ? టీడీపీకి సంబంధించి అసలు గెలిచిన నాయకులు కొంతమంది లేదు ఇంకా అసెంబ్లీ సెషన్స్ లో. ఇది వేరే హైలైట్. గెలిచిన నాయకులే, కూటమి నాయకులే కొంతమంది లేరు అసెంబ్లీలో. ఎక్కడికి వెళ్ళారో జంప్. అసలు ఎక్కడ ప్రశ్నలు అడగాలి, అసలు సమస్యలపై పోరాడాలి. డిఎస్సి ఒకటే అక్రమాలు జరిగాయా? ఇంకా పరిస్థితులు, ఇంకా లావాదేవీల గురించి, ఇంకా అభివృద్ధి గురించి చాలా చర్చలు జరుగుతూ ఉంటాయి. దీనికి సంబంధించి కొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అటెండ్ కాలేదు. అసలు అసెంబ్లీ సెషన్స్ జరిగేదే ప్రశ్నించడానికి, ఏదైనా సమస్యలు ఉంటే డిస్కస్ చేయడానికి. బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఉంటే అంటారు ఎవరో టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు ఎవరో మైక్ ఆపేయండి, మైక్ వాళ్ళకి ఎందుకు ఇస్తారనేసి. అరే ప్రతిపక్ష హోదా ఉంటేనే ఒక బేస్ ఉంటుంది, ఒక గర్వం ఉంటుంది, మాట్లాడాలనే తీరు, మాస్ ఎలివేషన్ ఉంటుంది. అసలు అపోజిషన్ లేకుండా రూల్ చేయడం అంటే అసలు వేస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అపోజిషన్ ప్రశ్నిస్తేనే ఆ సమస్య అనేది ఇంకా వెయిట్ పెరుగుతుంది. ఇంకా అపోజిషన్ ప్రశ్నించకపోతే ఇంక మా ఇష్టానికి మేము ఉంటామంటారు.
ప్రతిపక్ష హోదా ఎట్లా ఇవ్వలేదు. కనీసం ఒకరి కాకపోయినా ఒకరికన్నా మైక్ మాట్లాడే ఛాన్స్ ఇస్తే వాళ్ళు మాట్లాడతారు. మైక్ కట్ చేసేయండి అని చెప్పి డైరెక్ట్ మైక్లో చెప్తా ఉన్నారు స్పీకర్కి. ఇట్లయితే ఇంకా ఎలా చర్చిస్తారు? అసెంబ్లీ సెషన్స్ అంతా కూడా దీని మీదే పోతా ఉంది. ప్రతిరోజు ప్రతి అసెంబ్లీ సెషన్స్ జరిగిన ప్రతిసారి కూడా వీళ్ళు వెళ్ళిపోవడం, వైఎస్ఆర్సీపీ నాయకులు వస్తే వెళ్ళిపోవడం, లేదంటే వీళ్ళు ఏదో ఒకటి కామెంట్స్ చేయడం, ఇవే జరుగుతూ ఉంది. అరే అసెంబ్లీలో కొంతమంది నాయకులు అనుకుంటే సరే ఓకే, వైఎస్ఆర్సీపీ నాయకులు రాలేదు ఓకే, వాళ్ళకి ఏదో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అనుకుంటే ఓకే, దానికి హద్దు ఉంది. కనీసం కూటమి నాయకులు కూడా రాకపోతే ఎట్లా? అసెంబ్లీకి కొంతమంది నియోజకవర్గ ఎమ్మెల్యేలు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్తా ఉన్నారో తెలీదు. అసలు అసెంబ్లీ సెషన్స్ మీరు చూసుకోండి ఒకసారి, లైవ్ అఫీషియల్స్లో ఉంటాయి. ఒకసారి ఐఎన్పిఆర్లో మీరు వెళ్ళి చెక్ చేస్తే ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయి చూసుకోండి ఒకసారి. 175లో దాదాపు 60-70 మంది రాలేదు. ఇంకా దేని మీద చర్చిస్తారు? అసెంబ్లీ ఎందుకు? ప్రభుత్వ జీతాలు ఎందుకు? జీతాలు ఇచ్చి వేస్ట్ కదా. సరే వైఎస్ఆర్సీపీ రాలేదు మీరు చెప్తా ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు, ఓకే, వాళ్ళు ఈ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, వాళ్ళు రాలేదు అనుకుందాం. మీకు హోదా ఉంది కదా, మాట్లాడే హక్కు ఉంది కదా, మైక్ ఇస్తారు కదా, మీరు వచ్చి మాట్లాడాలి కదా. ప్రతి నియోజకవర్గంలో సమస్యలంటూ ఒక్కొక్కటి ఉంటాయి కదా, మాట్లాడాలా, దీని గురించి చర్చించాలా, ఒక బడ్జెట్ సమావేశాల గురించి చర్చించాలి. నో రెస్పాన్స్ ఫ్రమ్ ఎనీవన్. దీని గురించే ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేగుతా ఉంది. బట్ చూద్దాం ఎలాంటి రెస్పాన్స్ వస్తుందని మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనబడుతోంది. బట్ ప్లీజ్ కీప్ వాచ్ వి మీడియా.